నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దుర్గామాత ఉపాసకులు, ఆస్ట్రాలజిస్ట్, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీ శ్రీధర్ గురూజీ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, అసలు ఈ డిప్రెషన్ అనేది చాలా మందిలో ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోతుంది. ఈ డిప్రెషన్ వల్ల ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు డిప్రెషన్కి జాతకానికంటే ఎలాంటి జాతకం ఉండే వాళ్ళకి ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది? అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు ఒకప్పుడు డిప్రెషన్ అనేది చాలా తక్కువ, 1% కూడా ఉండబోయేది ఒకప్పుడు. అతి నీచమైన పాప పూర్వజన్మ అదైతే మాత్రం వచ్చేది. దీనికి చెప్పాలంటే, డిప్రెషన్కు సంబంధించింది చెప్పాలంటే మనం ఒక 2-3 రోజులు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పచ్చో రాదో, తెలుసో తెలియదో కొన్ని విషయాలు చెప్తా అమ్మా, తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ఇప్పుడు చాలామంది కలియుగంలో ఇప్పుడు చేస్తున్నవారు. ఒకప్పుడు చూడండి మీరు, వాళ్ళ లైఫ్లో ఎంత హాయిగా ఉండేటివో. బయటికి వచ్చిందంటే భార్య మంచిగా స్నానం చేస్తా అంటే టవల్ అందించేది, అన్నీ అందించి భోజనం పెడితే 7 గంటల వరకు శుభ్రంగా నిద్రపోతారు. 7 గంటల వరకు శుభ్రంగా నిద్రపోతే రేపు 4 గంటలకు లేచేస్తారు. అవునా? ఎందుకంటే అప్పటికే 8 గంటలు 9 గంటలు టైం అవుతుంది కదా. అంతకన్నా మనిషి ఎక్కువ పడుకోలేడు యాక్చువల్గా. నువ్వు ఇప్పుడు 12-2 గంటలు అవుతుంది పండుకునేసరికి, కాబట్టి పడుకోలేడు. అప్పుడు భార్యాభర్తలు అనే సంబంధము బ్రహ్మముహూర్తంలో జరిగేది, నాకు తెలిసినంత మటుకు. బ్రహ్మముహూర్తంలో జరిగేది కాబట్టి పిల్లలు కూడా ఏ దోషాలు లేకుండా పుట్టేస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ 2000 సంవత్సరం కానీ 90 నుంచి కావచ్చు, 90 నుంచి రాను అంతా విచ్చలవిడితనం అయిపోయిందమ్మా. ఎందుకంటే అది కూడా ఒక కలిలో మార్పే. జనాలను మనం తప్పు పట్టేందుకు ఆస్కారం లేదు. కలిలో మార్పే విచ్చలవిడితనం అయిపోయేసరికి ఓపెన్ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిపోయింది, అంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇంత జరిగేసరికి బాగా హై స్పీడ్ లైఫ్లో భార్యాభర్తల ఇష్యూలు కావచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ రావుకేతువులు, కుజుని దోషాలు వస్తున్నాయి జనాలకు. ఈ చంద్రుడు వీక్గా ఉండడం, శుక్రుడు వీక్గా ఉండడం, గురువు వీక్గా ఉండడం, హై స్పీడ్ లైఫ్, టార్గెట్స్ ఎక్కువ అవ్వడం వాళ్ళ మీద. ఇప్పుడు ఒక బ్యాంకులో చేస్తున్న ఉద్యోగికి నువ్వు ఈ నెలలో ఇంత టార్గెట్ చేయాలి, లేకుంటే వెళ్ళిపోవాలి, అట్లయితేనే జీతం ఇస్తాం. ఇది ఒక టార్గెట్. ఆ టార్గెట్తో వాడు ఇటు అటు కాకుండా మందుకు అలవాటు అవ్వడం, దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఈ విధమైన ఎందుకు వస్తున్నాయంటే అమ్మా, ఒకటి మెయిన్ కారణం ఏంటంటే, చంద్రుడు ఎప్పుడైతే రాహుని దృష్టి చంద్రుని మీద పడుతుందో, చంద్రుడు మనసు కారకుడు. ఈ ఫస్ట్ నేను చెప్పినవన్నీ ఫస్ట్ మార్చుకోవాలి. ఇక మార్చుకోకపోతే ఇప్పుడు ఎట్లా, దీని కారణం ఏంటంటే చంద్రుని మీద, శుక్రుని మీద మనసును ఎక్కువ పట్టి పీడించేటి ఏంటంటే, మనం ఎక్కువ మనసును ఎక్కువ అడ్జేసేటి మన యొక్క భోగాలకు కానీ లేకుంటే మనసుకు కానీ ఎక్కువ వీటిని చూపించేటి చంద్రుడు, శుక్రుడు. వాటి మీద కనుక వేరే దృష్టి ఏదన్నా పడ్డదనుకో, అది ఆటోమేటిక్గా మైనస్ అయిపోతుంది అమ్మా. మైనస్ అయిపోయేసరికి మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. దాన్ని ఏం లేదు తల్లి, మనం అది ఏదైతే మైనస్ అవుతుందో ఆ మైనస్ దాన్ని కొంచెం మనం ఒక మంచి సద్గురువు అయితే వాటిని కనుక కొంచెం పక్కగా తలిపేయగలిగితే మనిషి ఆటోమేటిక్గా ఒక 41 డేస్లో బాగైపోతాడు. నేను ఇలాంటి దాదాపు నేను ఇప్పటికి దాదాపు 5-6 వేల కేసులను
చూశాను, నయం చేశానమ్మా. చాలా మందికి ఫోన్ చేసి మీరు లైవ్లో అడగండి. యూనో డిప్రెషన్ పేషెంట్లు టూ మచ్ అంటే 41 డేస్లోనే మొత్తం అసలు వాళ్ళ టాబ్లెట్ల కాంచాలు అన్నింటినీ మానిపించేశాను. తాగుడు అలవాటు ఏది ఉన్నా కూడా మానిపించేశాను. యూనో ఒక రకంగా చెప్పాలంటే నాకు ఎక్కువ సైకియాట్రిస్ట్ గోల్డ్ మెడల్ లిస్టులు కూడా పేర్లు చెప్పను. నా దగ్గర అంటే రెమెడీస్ తీసుకుని పోయిన వాళ్ళు ఉన్నారు. పేర్లు చెప్పకూడదు, ఉద్దేశంలో అదే పేరు చెప్పకూడదు. సరే గురువు గారు, అంటే చాలా విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, మరి మీకున్న సమస్యలని శ్రీధర్ గురూజీ గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిహార మార్గాలను తెలుసుకోవాలంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీధర్ గురూజీ గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. నమస్కారం.